సార్. ఏంటి టూ? ఆల్ ఓకేనా సార్? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్, నేను సాల్వ్ చేస్తాను. నాకేం ప్రాబ్లం లేదు. నన్నెవ్వరూ డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు, మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. ఏంటి సార్, దేనికో భయపడుతున్నట్టున్నారు? భయమా? నాకా? అలాంటిదేం లేదు, మీరు వెళ్ళండి. ఓ ఓకే సార్. సార్, ఈ రూమ్లో బల్లులు ఎక్కువ ఉన్నట్టున్నాయి సార్, తెగ అరుస్తున్నాయి. బల్లులా? ఇందాక ఒక బల్లుంటే బయటికి విసిరేశారు కదా. బయటికి విసిరేసిన బల్లి మళ్ళీ వచ్చుంటుందా? ఆ బల్లే వచ్చిండాలని లేదు కదా సార్. దాని పిల్ల అయ్యుండొచ్చు, దాని తల్లి అయ్యుండొచ్చు, దాని నాన్న కూడా అయ్యుండొచ్చు, అన్నయ్య కూడా అయ్యుండొచ్చు. ఏంటి, బల్లికి కూడా ఇన్నుంటాయా? బల్లంటే ఒక్కటే ఉండదు కదా సార్, దానికి ఫ్యామిలీ ఉంటుంది. అవి మీలాగా వేరువేరు గదుల్లో ఉండవు సార్, అన్నీ కలిసే ఉంటాయి. కాకపోతే మనలాగా మాట్లాడుకోగానే ఇలా సౌండ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటాయి. అదిగో మళ్ళీ, అదిగో చూడండి, ఒక బల్లి ఇంకో బల్లిని రొమాంటిక్ గా పిలుస్తున్నట్టుంది. రొమాన్సా? ఆ, అమ్మో, బల్లి. ఇందాక ఆ లోకేనా అని అడిగారు కదా, ఇదొకటే ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని మీరు సాల్వ్ చేయండి. ఈ రూమ్లో ఒక్క బల్లి కూడా ఉండడానికి వీల్లేదు. అదెలా కుదురుతుంది సార్? కనిపించే బల్లినైతే బయటికి పంపగలం, కానీ కనిపించకుండా దాక్కున్న బల్లుల్ని బయటికెలా పంపగలం సార్? ఒకవేళ దాక్కున్న బల్లుల్ని కూడా గుర్తించి బయటికి పంపినా మళ్ళీ రావని గ్యారెంటీ ఇవ్వలేం సార్. ఈ బల్లి భయానికి మనోడు చచ్చిన ఈ రూమ్లో ఉండడు. ఖచ్చితంగా మధు మేడం రూమ్లోకి జంప్ అయి తీరాలి. మీ తృప్తి కోసం కావాలంటే రూమ్ మొత్తాన్ని ఒకసారి క్లీన్ చేయిస్తాను సార్. అయినా కానీ మళ్ళీ రావని గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఖచ్చితంగా వెళ్తాడు. ఎక్కడికి వస్తున్నారు? తెలియట్లేదా? నీ గదికే వస్తున్నాను. అదే, ఎందుకు వస్తున్నారు అని. అంటే మన మధ్య గొడవలు బయట వాళ్ళకి తెలిస్తే అంత గౌరవంగా ఉండదు కదా, అందుకే వచ్చేసా. ఎలాగెలాగా? మన మధ్య గొడవలు బయట వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో అని మీరు ఆలోచించారా? మన మధ్య గొడవ జరిగితే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా ఇంట్లోనే గొడవ పడే మీరు, ఊరు కాని ఊరొచ్చి మనకి పరిచయం కూడా లేని వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని మీరు ఆలోచించడమా? అయినా మన గురించి అనుకునే వాళ్ళెవరు? అది రోజీ కోటప్ప. వాళ్ల ముందే చేయాల్సిన గొడవంతా ఆల్రెడీ చేసేశారుగా. కేవలం వాళ్ళ గురించే అని నేను అనట్లేదు. యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ గా చాలా మందికి నేను తెలుసుంటాను కదా. మరైతే హరికథలు చెప్తున్నారా నా దగ్గర? హలో, ప్రతిసారి బల్లికి భయపడే రకం కాదు నేను. అప్పుడంటే బాత్రూంలో బల్లిని కొంచెం దగ్గరగా చూసి భయపడ్డాను, అంతే. అయ్యో, మీ భుజం మీద బల్లి! అది మీ వీరత్వం. వీడు తినేసి పడుకుంటే గదికి తాళం వేసేద్దాం అనుకుంటే వీడేంటి
తినకముందే సూట్ కేసు తీసుకుని మధు రూమ్కి షిఫ్ట్ అయిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరినీ దూరం చేయడం ఎలా? సరేలే, తప్పుకో. సూట్ కేసు లోపల పెట్టాలి. నేను తప్పుకోవాలంటే మీరు నాకు విషయం చెప్పాలి. ఏ విషయం చెప్పాలి? కార్లో వస్తుంటే సర్ప్రైజ్ అని చెప్పారు కదా, ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పండి. ఇదిగో అవన్నీ నన్ను అడక్కు. నన్ను లోపలికి వెళ్ళనివ్వు. మీరు నా కళ్ళకి గంతలు ఎందుకు కట్టారో, ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారో చెప్తే గాని నేను లోపలికి వెళ్ళనివ్వను. చెప్తే లోపలికి వెళ్ళొచ్చు, లేదంటే ఆ గదికే వెళ్ళండి. సరే, రేపు చెప్తాను. సరే, మీరు కూడా రేపే రండి. నన్ను ఇరిటేట్ చేయకుండా తప్పుకో. నేను తప్పుకోను. నేనేదో కష్టపడి మిమ్మల్ని కలపాలని లేని బల్లిని క్రియేట్ చేసి బాస్ని మీ గదికి పంపిస్తే మీ మొండితనంతో మళ్ళీ ఆయన్ని వెనక్కి పంపించేలా ఉన్నారు కదా మేడం. హే భగవాన్, ఈ 2 మొండిగట్టాల్ని నువ్వే ఏదో ఒకటి చేసి కలపాలయ్యా. నాకు సర్ప్రైజ్ అని చెప్పి కళ్ళకు గంతలు కట్టి మీ పాటికి మీరు వెళ్ళిపోయారు. వాళ్ళెవరో తాగుబోతులొచ్చి కార్తో సహా నన్ను ఎత్తుకెళ్ళిపోయారు. ఎలాగో అలా బయటపడ్డాం. ఆ తర్వాత కూడా మీరన్న సర్ప్రైజ్ ఎలాగో ఇవ్వలేదు. కనీసం ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పండి. సర్ప్రైజ్ లేదు, ఏమీ లేదు. సుస్సు పోసుకోవడానికి వెళ్ళాను. ఛీ! ఎవరు చూడలేదు కదా, ఇలాంటి విషయాలు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎస్, లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. అయ్యయ్యో, దీనికి కన్నం కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా? కొంపలు మునిగిపోతున్నాయే. దివ్య చెప్పినట్టు తిరిగి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ గిఫ్ట్లు, బట్టలు, ఇంకా కొన్ని వస్తువులు తీసుకెళ్ళాలి. కానీ నా దగ్గర డబ్బులు లేవు. అలా అని ఈయన దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి గిఫ్ట్స్ తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. వాళ్ళు నన్నిప్పుడు ఏం అడగలేదు. ఫస్ట్ టైం అడిగారు. ఎలా అయినా తీసుకెళ్ళాలి. ఇన్ని అడుగుతాను, తర్వాత తిరిగిచ్చేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? కారణం లేకుండా చూస్తానా? ఏంటలా చూస్తున్నావు అని వాడు అడుగుతున్నాడు. కారణం లేకుండానే చూస్తానా అని ఈ పిల్ల అంటుంది. ఆ కారణం ఏమై ఉంటుంది? మరీ ఇలా అడిగేస్తున్నానని నన్ను తప్పుగా అనుకోకండి. దేని గురించి అంటున్నావు? కొంచెం పర్సనలే. అలా అని అడగరానిదేం అడగను. మిమ్మల్ని అడిగే హక్కు ఉంది, కానీ అడగాలంటే ఏదోలా ఉంది. అమ్మో, హక్కుంది అంటున్నావు కదా, మళ్ళీ అడగడానికి ఏదోలా ఉండడం ఏంటి? అంటే అలవాటు లేనివి అడగాలి అంటే ఇబ్బందిగా ఉంది. అందులోనూ ఫస్ట్ టైం మిమ్మల్ని అడుగుతున్నాను. ఏం పర్లేదు, ఇబ్బంది పడకుండా అడుగు. అమ్మో, అయిపోయింది. అడుగు అడుగు అని వీళ్ళు ఒక్కో అడుగు ముందుకేసేస్తున్నారు.